భగవంతుని యొక్క ప్రసాదం. మీరు ఎక్కడో పూజ చేసుకుంటారు భక్తితో, అమ్మవారు ఏదో రకంగా అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆ పుష్పాన్ని వాళ్ళు ఇస్తారు, ఆ ప్రసాదం తీసుకుని వస్తూ ఉంటారు, ఇక్కడ దండం పెడుతూ ఉంటారు. దండం పెడుతుంటే పాపం వెనకాల ఉండేటువంటి వాళ్ళకి తెలుస్తుంది తప్ప ముందు కూర్చొని నమస్కారం చేసి తల్లికి తెలియదు కదా ఏం జరుగుతుందో. పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఇదిగో పువ్వు పడిపోయిందని ఇవ్వాలే ఇవ్వచ్చు, లేదంటే ఆ అమ్మాయి చూడలేకపోతే మీరు పక్కకైనా తీయచ్చు. నన్ను అలా కాకుండా అబ్బే ఆవిడే తీసుకుంటుందండి దండం పెట్టిన తర్వాత అంటే ఉపయోగం లేదు. అందుకనే భగవత్ సంబంధమైనటువంటి విష్ణు నిర్మాల్యమేవచ దాన్ని నువ్వు అపవిత్రం చేసేవారు అబ్బాయి. అందువల్ల లక్ష్మీదేవిని వదిలిపెట్టి వెళ్ళిపోతోంది అని చెప్పేసి అనేప్పటికీ ఇక బాధపడుతూ బృహస్పతుల వారి దగ్గరికి వెళ్ళాడు. ఆ బృహస్పతుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మొత్తం విషయాలంతా కూడా చెప్పి, అయ్యా ఇలా జరిగిందండి, నన్ను క్షమించండి అని చెప్పేసి అంటే, నాయన నువ్వు చాలా అపరాధం చేశావు, మామూలు విషయం కాదు, చాలా అపరాధం చేశావు. కావున సామాన్యమైనటువంటి వాడిని ఇలా క్షమిస్తుందేమో తప్ప విష్ణుమూర్తి నువ్వు ఆయన ఇచ్చినటువంటి ప్రసాదాన్ని నువ్వు ధరించకుండా వెనక్కి అలా వేసేసినందుకు మరి సంపద ఏమవుతుందయ్యా? కానీ ఇదంతా కూడా నువ్వు చాలా తప్పు చేసావు కనుక ఈ తప్పుకి ప్రాయశ్చిత్తం లేదు. అయినా సరే నువ్వు నాకు శిష్యుడు కనుక, భక్తుడు కనుక నేను నిన్ను రక్షిస్తూ ఉండాలని చెప్పేసి అనుకుని వెంటనే బ్రహ్మగారి దగ్గరికి తీసుకెళ్ళాడు అన్నమాట. అది బ్రహ్మగారి దగ్గరికి తీసుకెళ్లితే మొత్తం వృత్తాంతం అంతా ఆయనకి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నాయన నువ్వు మనవడు అవుతావు అబ్బాయి, నాకు నువ్వు ఇటువంటి తప్పుదం చేయడం ఏమిటి? ఎవరు చేసినా సరే సహిస్తానేమో కానీ దేవేంద్రులందరి వాళ్ళు నువ్వు నలుగురికి బుద్ధి చెప్పవలసింది పోయి నువ్వే బుద్ధి తక్కువైన పని చేస్తే ఎలా ఉంటుంది? పైగా అమ్మవారి యొక్క స్వరూపం, పైగా వచ్చినటువంటిది ఆ తల్లిని నువ్వు విస్మరించావు. నీ దగ్గర ఉండేటువంటి ధనము కాని, వస్తువులు కాని, ఐశ్వర్యం కాని కనుక చూసినట్లయితే ఆ వాటి వలన నువ్వు అనేక రకాలైనటువంటి మదోన్మత్తుడైపోయావు. ఈ మదముతో ఎప్పుడు ఉన్నావో నీకు కన్ను మిన్ను కానక ప్రవర్తించావు. ఈ రకంగా చేయడం జరిగింది. అందువల్ల ఇది కాదురా అబ్బాయి, అయినా సరే నిన్ను ఏదో విధంగా రక్షిస్తాను నేను అని చెప్పేసి అనుకుని, నీ వలన లోకానికి మేలు జరగాలి గనక నువ్వు దేవేంద్రుడైనటువంటి అనుగ్రహాన్ని కూడా నాకు పొందుతూ ఉండాలి కనుకనే నేను ఈ విషయం తెలియజేస్తానని చెప్పేసి ఉన్నాడు. అట్లాగా ఆ మహానుభావుడు బయలుదేరి వెళ్ళిపోతూ ఉండే సందర్భంలో ఇంకా ఎక్కడ తీసుకొచ్చాడంటే, శ్రీ మహావిష్ణువు యొక్క దీనికి నేనేమీ చేయలేను, శంకరుడు కూడా ఏమీ చేయలేడు, బ్రహ్మ అయినటువంటి నేనే చేయలేకపోతున్నాను, కైలాసంలో ఉన్న శంకరుడు కూడా దీనికి ఏమీ చేయలేడు. అందువల్ల నడు వైకుంఠంలో ఉండేటువంటి ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళదాము అని చెప్పేసి, అటువంటి ఆ మహానుభావుల దగ్గరికి వెళదన్నాడు. ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళదాం అని చెప్పేసి విష్ణుమూర్తి దగ్గరికి తీసుకొచ్చారండి ఈ దేవేంద్రుడిని. చూడండి, తప్పు చేస్తే ఎన్ని రకాలైనటువంటి బాధలు అనుభవిస్తుందో. వెంటనే